ఖరీఫ్ సీజన్ ప్రారంభం కంటే ముందే ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించాలని డిమాండ్ చేశారు రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు. రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్తో చర్చించారు. కౌలు రైతులకు న్యాయం చేసేలా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కౌలు రైతులు కమిషన్ ముందు తమ సమస్యలు చెప్పారని తెలిపారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు కౌలు రైతులు. సాగు చేస్తున్న వాళ్ళకి న్యాయం చేయడానికి 2011లో ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకొచ్చినప్పుడే ఇందాక కోదండరెడ్డి గారు కూడా చెప్పినట్టుగా చాలా కూలంకుషంగా చర్చ చేశారు. దాంట్లో లాయర్లు ఉన్నారు, రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, ఆర్బీఐ వాళ్ళు ఉన్నారు, మా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కలిసి చట్టాన్ని రూపొందించారు. దీంట్లో చాలా స్పష్టంగా భూ యజమానుల భూమి హక్కులకి దీంతో భంగం కలగదు. అయితే ఏవైతే పథకాలు సాగు చేస్తున్న వాళ్ళకి అందాలో అవి మాత్రము నిజంగా సాగు చేస్తున్న సాగుదారులకే అందాలి అనేది ఒకటి స్పష్టంగా దీంట్లో చెప్పడం జరిగింది. ఒక్కళ్ళు కూడా ఈ కార్డు పట్టుకుని కోర్టుకు పోలే భూ యజమాని దగ్గర నుంచి మా భూమి మాదే అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడా ఉత్తుత భయాలు మాత్రమే. వాస్తవానికి భూ యజమానులకి అంటే సాగుదారులకి అందవలసిన పథకాలు భూ యజమానులకి అందుతూ ఉంటే దాన్నే మీరు భూ యజమానులందరికీ అలవాటు చేస్తే తప్పనిసరిగా ఆ లబ్ధి ఇంకా పొందాలనే వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ప్రభుత్వమే చాలా గట్టిగా ముందుకు వచ్చి మా ఉద్దేశము నిజంగా సాగు చేస్తున్న వాళ్ళకి సహాయం చేయాలని, కాబట్టి ఆ గుర్తింపు పక్షాన్నే మేము ఉంటాము అని చెబుతూనే భూ యజమానులకు కూడా మీ భూమి మీ చేతిలోంచి ఏమి పోదు అనేది కూడా చెప్పడము, ఇవి రెండు చెప్పడం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. మీరు ఎవరికి రైతు భరోసా ఇవ్వాలని కన్సల్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. ఆ కన్సల్టేషన్స్ చేసినప్పుడు అందరూ ముక్త కంఠంతో ఓనర్లు కౌలుదారులు అందరూ ఎస్ న్యాయం కౌలు రైతులను కూడా ఆదుకోవాలి, రైతు భరోసా లాంటి పథకం కౌలు రైతులకు కూడా ఇవ్వాలని వాళ్ళు చెప్పారు. ఆ మీటింగ్ మినిట్స్ కూడా మేము సమాచార హక్కు చట్టం కింద తీసుకున్నాం. మరి మీకు ఎక్కడ సమస్య ఉంది, ఎందుకు అమలు చేయడం లేదు? మీరు 6 గ్యారెంటీస్ అత్యంత టాప్ ప్రయారిటీ అని 6 గ్యారెంటీస్లో పెట్టారు. దాంట్లో కూడా మీరు కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు. కాబట్టి తక్షణం మీరు మీనమేషాలు లెక్క పెట్టకుండా రేపు జూన్ నుంచే ఈ వ్యవసాయ సీజన్ నుంచే కౌలు రైతుల చట్టం అమలు చేయండి.